హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. మా గోదావరోళ్ళు చేపల పులుసు ఎలా చేసుకుంటారో అచ్చం అలాగే చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి కావాల్సిన పదార్థములు, తయారీ విధానం చూద్దాము. చేపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండు, టొమాటోస్, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం. ఈ చేపలు పంపించిన వాళ్ళే కట్ చేసి ముక్కల కింద కోసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసి పంపించారు. ఇవి గోదావరి చేపలు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంతమంది ఆనియన్స్ మిక్సీ పట్టుకుని వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల కర్రీ తియ్యగా అనిపిస్తుంది. మనం ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోదావరి చేపలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎంత తిన్నా మొహం కొట్టదు. అంటే కొంతమందికి చేపల కూర తింటే తేడా చేస్తుంది కదా. ఇవి అలా ఉండవు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఈ చేప ముక్కలు మగ్గేలోపు చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకుందాము. ఒక టమాటా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్లా పట్టుకోవాలి. చేప ముక్కలు మగ్గాయి కదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా గరిటెతో నిదానంగా కలపాలి, లేదంటే చేప ముక్కలు విడిపోతాయి. అస్తమాను గరిటె పెట్టి కదపకూడదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి. చూడండి పులుసు ఎంత బాగా ఉడుకుతుందో. ఇందులో ఇప్పుడు జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. ఇదే మసాలా, ఇంతకు మించి మసాలా వేసుకోకూడదు. గరం మసాలా వేసుకుంటే ఈ పులుసు చికెన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. చేపల పులుసులానే ఉండాలంటే జీలకర్ర, మెంతుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాము. చూద్దాం ఇప్పుడు. చూడండి పులుసు దగ్గర పడింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇంకా లాస్ట్గా కర్రీ ఉడికినట్టే దించేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.